నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగం చేంద్ర గారు శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారు, శ్రీమతి కల్పన గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ వెంకటేశ్వర దీవెనలతో నెలవారీదాతగా శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారిచే, శ్రీమతి కల్పన గారిచే, వారి కుటుంబ సభ్యులచే అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల ఒక పూట అన్నదానం చేస్తే ఇక్కడ ఉన్న 65 మంది కడుపును అన్నం పెడుతున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే ఏ సంకల్పం అనుకున్నది నెరవేరని కోరుకుంటూ, మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీమతి కల్పన గారికి, శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారికి, చిరంజీవి పృథ్వీ గారికి, చిరంజీవి ప్రణయ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రసంచాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడితన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కల్పన మేడం గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు శర్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను వందల మంది వేల మందితో చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు శర్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారు, శ్రీమతి కల్పన మేడం గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నదానం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే వంకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ.